మీరు ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ కనుక సిల్లీగా తీసుకుని ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే కనుక మీ డ్రీమ్ జాబ్ అనేది మీరు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అందరికీ ఒకటే ప్రయారిటీ ఉంటుందా అంటే ఉండదు. ఒక్కొక్కరి కేసు డిఫరెంట్ ఉంటుంది. నాకు శాలరీ ఇంపార్టెంట్ కాదు బ్రో అంటే మనకి వర్క్ అన్నది ప్రెషర్ అన్నది తక్కువ ఉండాలన్నమాట. ఆర్ మనీ ఎక్కువ సంపాదించే స్కోప్ ఉన్న జాబ్ ని ఇష్టపడతారు. ఫర్దర్ గా చదువుకోవాలి వేరేవి కూడా, వాళ్ళకి టైం కావాలి ఎక్స్ట్రాగా చదువుకోవడానికి. అండ్ ఇంకొంతమందికి నాకు జాబ్ ఎలా ఉన్నా పర్లేదు, హోమ్ పోస్టింగ్ కావాలి, ఇంటి దగ్గరలోనే కావాలి పోస్టింగ్. ఫెయిల్ అయితే మెడికల్లో ఫెయిల్ అయితే ఇంకో పోస్ట్ ఇవ్వము. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ ముందు ఇవ్వాలి, ఏ పోస్ట్ ప్రయారిటీలో వెనక ఇవ్వాలి అని కన్ఫ్యూజన్లో కనుక మీరు ఉంటే ఈ వీడియోలో కంప్లీట్గా దానికి క్లారిటీ ఇచ్చేద్దాం. సో మొత్తం వీడియో అయితే చివరి వరకు చూడండి. క్లియర్గా ఏ పోస్ట్ ఎవరు ముందు పెడితే బాగుంటుంది, ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఎవరికి వర్కౌట్ అవ్వదు, అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. అసలు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏది ముందిస్తే ఏంటి, ఏది వెనకిస్తే ఏంటి అని మీకు డౌట్ అయితే వస్తుంది కదా. సో ఏది అంత ఇంపార్టెంట్ ఏంటి పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే, మీరు ఇచ్చే ప్రయారిటీ మీ తర్వాత 30 years కి సంబంధించిన స్ట్రెస్ రిలేటెడ్, హ్యాపీనెస్ కి రిలేటెడ్, అలాగే మీకు వచ్చే శాలరీ ఏది మనీకి సంబంధించిన విషయం కానీ, మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మీ లైఫ్ స్టైల్, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు మీరు ఇచ్చే ప్రయారిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఫీల్డ్ వర్క్ ఇష్టం, మీరు ఆఫీస్ టైప్ జాబ్ ఎన్నేళ్ళని చేయగలుగుతారో అది మీకు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. లేదు మీకు ఫీల్డ్ వర్క్ ఇష్టం లేదు, అలాంటప్పుడు మీరు గూడ్స్ గట్ అటువంటివి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ట్రావెలింగ్లోనే ఫీల్డ్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రయారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ని కనుక సిల్లీగా తీసుకుని ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే కనుక మీ డ్రీమ్ జాబ్ అనేది మీరు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ లైఫ్ లాంగ్ మీకు ఇష్టం లేని జాబ్లో ఒక 30 years వరకు మీరు అదే జాబ్లో ఉండాల్సి వస్తుంది. సో అర్థమవుతుందా ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో ఈ నోటిఫికేషన్ అప్లై చేయడం, చదువుకోవటం కన్నా కూడా ప్రయారిటీ కరెక్ట్గా పెట్టడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన వాళ్ళలోనే ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత నేను అప్పుడు ఈ ప్రయారిటీ పెట్టుంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేకుండా మనం ముందే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీరైతే ఆ తప్పు చేయొద్దు. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి కంప్లీట్ తెలుసుకోండి. ఏ పోస్ట్ ఏంటి అని తెలుసుకుని ఏది మీకు సూట్ అవుతుందో అది మీరు ప్రయారిటీ పెట్టుకుంటే అప్పుడు మీకు మీ డ్రీమ్ జాబ్ అయితే వస్తుంది. అలాగే నైట్ షిఫ్ట్ల గురించి అన్నిటి గురించి క్లారిటీ అయితే ఇచ్చేద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద స్క్రీన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఎవరికి ప్రయారిటీ, అందరికీ ఒకటే ప్రయారిటీ ఉంటుందా అంటే ఉండదు. ఒక్కొక్కరి కేసు డిఫరెంట్ ఉంటుంది. మీకు నచ్చింది కొంతమందికి నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. సో అందరి కేసుని మనం దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏది సూట్ అవుతుంది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ కొంతమందికి శాలరీ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చేసినా వర్క్ అన్నది మనీ కోసమే చేస్తారు కాబట్టి చాలా వరకు అల్టిమేట్ గోల్ మనీ కాబట్టి శాలరీ ఏది ఎక్కువ ఉంటే ఆర్ మనీ ఎక్కువ సంపాదించే స్కోప్ ఉన్న జాబ్ని ఇష్టపడతారు. సో ఓకే, వెల్ అండ్ గుడ్. సో వాళ్ళ కోసం ఒక టైప్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంతమందికి నాకు శాలరీ ఇంపార్టెంట్ కాదు బ్రో, లైఫ్ స్టైల్ అంటే మనకి వర్క్ అన్నది ప్రెషర్ అన్నది తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, ప్రెషర్ తక్కువ ఉండాలి వర్క్లో. అండ్ తర్వాత కంపారిటివ్లీ అంటే ఇప్పుడు మనకి 5 పోస్టులు ఉన్నాయి. ఏమేంటి, CCTS ఫస్ట్ ఒక పోస్ట్, ఇంకోటి స్టేషన్ మాస్టర్, ఇంకో పోస్ట్ ఏంటి గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇంకో పోస్ట్ ఏంటి JAA అకౌంట్స్ అసిస్టెంట్ జూనియర్, నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇట్లా 5 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో వీటిల్లో కంపారిటివ్లీ ఏది ముందు ఇవ్వాలి అంటే ప్రెషర్ తక్కువ ఉన్నది అన్నది కొంతమంది ఫీల్ అవుతారు. సో నాకు వర్క్ అన్నది 9 to 5 ఉండాలి, లేదు నైట్ షిఫ్ట్లు ఉండకూడదు, హాలిడేస్ ఎక్కువ ఉండాలి, ఓకే లీవ్స్ ఎప్పుడు అడిగినా కూడా కొంచెం ఫాస్ట్గా మనకి దొరుకుతాయి అనుకున్న జాబ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అండ్ దాంతోపాటు మేజర్గా స్టూడెంట్స్ ఎక్కువ మందికి ఉండేది ఏంటి, మనం ఫర్దర్గా చదువుకోవాలి వేరేవి కూడా. కొంతమందికి UPSC క్రాక్ చేయాలని ఉంటుంది, SSC క్రాక్ చేయాలని ఉండొచ్చు, సో రకరకాల గ్రూప్స్ క్రాక్ చేయాలని ఉండొచ్చు. వాళ్ళకి టైం కావాలి ఎక్స్ట్రాగా చదువుకోవటానికి. సో అలాంటి వాళ్ళందరూ లెస్ ప్రెషర్ ఉండే జాబ్, టైం దొరికే జాబ్ చేయాలనుకుంటారు. అండ్ ఇంకొంతమందికి నాకు జాబ్ ఎలా ఉన్నా పర్లేదు, హోమ్ పోస్టింగ్ కావాలి, ఇంటి దగ్గరలోనే కావాలి పోస్టింగ్. ఓకేనా, సో వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి ప్రయారిటీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ నియర్ బైలోనే కంఫర్ట్ అనమాట. జాబ్ ఎంత కష్టంగా ఉన్నా ఆ ఊరిలోనే ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకు ఒక రకమైన ప్రయారిటీ కావాలి. ఇకపోతే మనకి గర్ల్స్కి అంటే స్పెసిఫిక్గా గర్ల్స్ ఈ జాబ్ చేయలేరు, చేస్తారు అలాంటివి నేను చెప్పను. బట్ కొంతమందికి ఆఫీస్ టైప్ ఆఫ్ జాబ్ ఇష్టం ఉంటుంది. సో అంటే ఫీల్డ్ జాబ్ని ఎక్కువ ఇష్టపడరు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఏ ప్రయారిటీ ఇస్తామన్నది చెప్తాను.
అండ్ తర్వాత లాస్ట్గా మనకి బ్యాలెన్స్డ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ మెయిన్ కింద చెప్పాను కదా, ఇక్కడ వర్క్ లైఫ్ అన్నది ఇంపార్టెన్స్గా తీసుకున్నాం. ఇలా కాదు, నాకు శాలరీ కూడా డీసెంట్ ఉండాలి, కొంచెం ప్రెషర్ ఉన్నా పర్లేదు యావరేజ్గా అని కొంతమంది అనుకుంటారు. ఓకేనా, రెండు కొంచెం కొంచెం ఉన్నా పర్లేదు, శాలరీ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి, వాళ్ళ ఒక రకం. సో వీళ్ళందరికీ సెపరేట్గా ప్రయారిటీ చూద్దాం ఇప్పుడు. బట్ వీటన్నిటికంటే ముందు మనం ఒక్కదాని గురించి మాట్లాడుకోవాలి ప్రయారిటీలో, అదే మెడికల్. ఎందుకు అంటే మెడికల్ స్టాండర్డ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 8th పాయింట్, మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో 8th పాయింట్ చూడండి, ఏమంటున్నారు? క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్. అంటే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేసుకోవాలంట, కంపల్సరీ వాళ్ళు ఇస్తున్న పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్స్ వాళ్ళకు ఉన్నాయో లేదో అని. తర్వాత ఏమంటున్నారు చూడండి, ఇట్ ఈస్ టు బి నోటెడ్ బై ద క్యాండిడేట్ దట్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ టు బి మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద పోస్ట్ ఆప్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెడికల్ బిఫోర్ అపాయింట్మెంట్. ఒకవేళ అతను చూస్ చేసుకున్న పోస్ట్ మెడికల్ చేసిన తర్వాత ఆ మెడికల్కి అతను అన్సూటబుల్ అని కనుక తెలిస్తే ఆల్టర్నేట్ అపాయింట్మెంట్ షెల్ నాట్ బి గివెన్ అంటున్నారు. ఓకేనా, ఇది అర్థమైంది కదా. అంటే మీకు అది ఫెయిల్ అయితే, మెడికల్లో ఫెయిల్ అయితే ఇంకో పోస్ట్ ఇవ్వము ఎక్స్ట్రాగా మీకు మార్క్స్ వచ్చినా కూడా అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు మెడికల్ ఎంత ఇంపార్టెంట్, మీ మార్క్స్ మాత్రమే మీకు ఇంపార్టెంట్, గుడ్డిగా బాగా చదవటం మాత్రమే కాదనమాట. ప్రయారిటీలో తప్పిస్తే మీకు మొత్తం పోయే ఛాన్స్ ఉంది. సో మెడికల్ చాలా ఇంపార్టెంట్, దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికైతే మెడికల్లో ఐసైట్లో కనుక కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాత్రం మెడికల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని పెట్టాలి. అది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి, B2, A2, C2. ఓకేనా. సో నేను ఆల్రెడీ మెడికల్ గురించి వీడియో అయితే డీటెయిల్డ్ వీడియో చేశాను. మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఏమేమి టెస్టులు ఎలా చేస్తారని వీడియో అయితే చేశాను. ఐ బటన్లో ఇప్పుడు మీకు ఇస్తాను. ఆ వీడియో అయితే చూడండి, డీటెయిల్డ్గా అసలు ఏ మెడికల్ జరుగుతుంది ఎలాగా అని తెలుస్తుంది. ఒకవేళ తెలుసుకోకుండా మీరు పెట్టేసి ఆ పోస్ట్కి కనుక మీకు ఆ మెడికల్ లేకపోతే జాబే పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి, తెలుసుకుని పెట్టండి, అది నేను చెప్పేది. ఓకే, సో ఇప్పుడు B2, A2, C2 గురించి సమ్మరీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా, B2, A2, C2 ఈ 3 పోస్టుల గురించి ఉన్నాయి మనకి. A3 గురించి లేదు ఇప్పుడు. సో ఇందులో A2 అంటే ఏమంటున్నారు, వితౌట్ గ్లాసెస్ అంటే స్పెట్స్ ఉండకూడదు. ఓకే, స్పెట్స్ ఉన్న వాళ్ళు ఎలో లేదు A2లో. అలాగే లాసిక్ చేయించుకుంటే ఆర్ సర్జరీ చేయించుకుని కూడా కరెక్ట్ చేసుకున్నా ఎలో లేదు A2 పోస్టుల వరకు. సో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అంటే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్నది B2లో ఉంది, C2లో కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంది. సో మీకు C2 మీకు ఒక కన్నుకి సంబంధించి విజన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పర్లేదు, ఇంకో కన్ను 6/12 ఉంటే చాలు. సో C2 అన్నది ఒకవేళ మీకు ఐసైట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే C2 అన్నది బెస్ట్ అనమాట. అండ్ B2 కూడా ఓకే, కొంతవరకు మీరు లాసిక్ చేయించుకున్నా పర్లేదు, స్పెట్స్ ఉన్నా పర్లేదు 4 డయాప్టర్ వరకు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ప్రయారిటీ చెప్పేస్తాను మెడికల్ స్టాండర్డ్స్ బట్టి. సో మెడికల్ స్టాండర్డ్స్ A2 ఉన్నాయి చూసారా, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, మీరు ఇవైతే ముందు ప్రయారిటీ అస్సలు పెట్టద్దు. ఓకేనా, అంటే అసలు మీరు ప్రయారిటీలోనే పెట్టద్దని కాదు, పెట్టుకోవాలని కావాలంటే 1, 2, 3 తర్వాత పెట్టుకోండి 4th, 5th కింద. బట్ ఇవి మీకు స్పెట్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో ఇవ్వరు, సో అందుకని మీరు కింద పెట్టుకోండి. సో ఫస్ట్ ఉన్న 3 ప్రయారిటీలు ఏమేమి ఇవ్వచ్చు అంటే మీకు సైట్ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే మీరు JAA పెట్టుకోవచ్చు, ఆర్ సీనియర్ క్లర్క్ కూడా ముందు పెట్టుకోవచ్చు. లేదు సైట్ ప్రాబ్లం ఉంది కానీ పెద్దగా లేదు, 4 డయాప్టర్ లోపే ఉందనుకుంటే CCDC ఫస్ట్ పెట్టుకోండి. ఓకేనా, సో సైట్ 4 డయాప్టర్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే JAA ముందు పెట్టుకోవచ్చు. లేదా మీకు సైట్ పెద్దగా ప్రాబ్లం లేదనుకుంటే CCTS ఫస్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, లేదు శాలరీ ఎక్కువ కావాలి అనుకున్నా కూడా CCTS పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది లెవెల్ 6 జాబ్ కాబట్టి. ఓకేనా, లేదు వర్క్ లైఫ్ బాగుండాలి అంటే నాకు శాలరీ ముఖ్యం కాదు, జాబ్ బాగుండాలి, వర్క్ ప్రెషర్ తక్కువ ఉండాలి అనుకుంటే JAA ఫస్ట్ పెట్టుకోండి మీరు. ఓకే, సో మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఎక్కువ ఉంటేనేమో మీరు JAA ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత సీనియర్ క్లర్క్ పెట్టుకోండి, మూడోది CCTS పెట్టుకోండి. ఇంకా 4th, 5th స్టేషన్ గూడ్స్ గార్డ్ పెట్టుకోవచ్చు, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్. లేదు మీకు ప్రాబ్లం నార్మల్ 4 డయాప్టర్ లోపే ఉంది, స్పెట్స్ ఉంది అనుకుంటే మీరు శాలరీ ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే ఫస్ట్ JAA పెట్టుకోండి, శాలరీ ఎక్కువ కావాలనుకుంటే CCTS పెట్టుకోండి. అదేంటి బ్రో శాలరీ ఎక్కువే కావాలనుకుంటారు కదా అంటే నేను చెప్పేది ఏంటి, శాలరీ ప్రయారిటీ కాదు, మీకు ప్రెషర్ తక్కువ ఉన్న జాబ్ కావాలనుకుంటే JAA ఫస్ట్ పెట్టుకోండి వాళ్ళు. ఓకేనా, సో మెడికల్ గురించి అయితే అర్థమైంది కదా, JAA ఫస్ట్ పెట్టుకోండి.
అండ్ తర్వాత CCTS, తర్వాత సీనియర్ క్లర్క్. ఓన్లీ నాకు ఆఫీస్ జాబే కావాలనుకుంటే ఈ రెండే పెట్టుకోండి ఫస్ట్, తర్వాత CCTS పెట్టుకోండి. ఓకే, డీటెయిల్గా మీరు ఇప్పుడు వీడియో అయితే చూడండి, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఏ పోస్ట్ ఏంటి అని. ప్రయారిటీ అయితే అర్థమైంది కదా, ఈ రెండు మాత్రం ముందు పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు మీకు జాబ్ రోల్స్ గురించి అన్నిటి గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ శాలరీ గురించి మాట్లాడుకుందాం. సో నాకు అసలు ఈ జాబ్ ఎలా ఉన్నా పర్లేదు, ఎంత ప్రెషర్ ఉన్నా పర్లేదు, అల్టిమేట్గా ఎక్కువ మనీ రావాలి అనుకుంటే ఏ జాబ్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. చెప్పే ముందు ఒక చిన్న విషయం, ఇప్పుడు మీకు ఉంది ఆ ఫీలింగ్ కరెక్టే, శాలరీ ఎక్కువ ఉంటే చాలు మిగతాదంతా తర్వాత అని ఫీలింగ్ ఉంది కదా, అదొకసారి చెక్ చేసుకోండి. అది ఇప్పుడు మాత్రమే ఉందా లేకపోతే కంప్లీట్గా ఓకేనా, మీరు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. 1-2 సార్లు చెక్ చేసుకోండి, మీకు శాలరీనే ఇంపార్టెంటా జాబ్ రోల్ కూడా ఇంపార్టెంటా అది చెక్ చేసుకోండి. ఓకే నాకు శాలరీయే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే పెట్టుకోండి. ఓన్లీ శాలరీయే ఇంపార్టెంట్ అనుకుంటే ఇది లెవెల్ 5 జాబ్. సో అప్పుడు మీకు డౌట్ రావచ్చు, జనరల్గా లెవెల్ 6 అంటే ఏంటి, లెవెల్ 6కి ఎక్కువ శాలరీ వస్తుంది లెవెల్ 5తో పోలిస్తే. మరి అప్పుడు శాలరీ ఎక్కువ కావాలనుకుంటే లెవెల్ 6 జాబ్ కదా నువ్వు పెట్టుకోమనాలి అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అలవెన్స్లు రన్నింగ్ స్టాఫ్లోకి వస్తారు. వీళ్ళకి అలవెన్స్ అంటే కిలోమీటర్ అలవెన్స్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, దానివల్ల అంటే వీళ్ళు ఇప్పుడు జర్నీ ట్రావెలింగ్లో ఉంటుంది కదా. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే ఎవరు మనకి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్ అంటారు కదా. సో బేసిక్గా ట్రైన్ వెనకాల ఒక అతను ఉంటాడు కదా, ప్రతి ట్రైన్ వెనకాల జెండా ఊపుతూ ఉంటారు. సో వాళ్ళు ఆ ట్రైన్కి సంబంధించి మొత్తం మేనేజ్ చేస్తారనమాట. ఓకేనా, ఇంతకుముందు వీళ్ళని గూడ్స్ గార్డ్ అనేవాళ్ళు. సో రోజు ఇంకా వర్క్ లైఫ్ లాంగ్ ఏంటి మనకి ట్రావెలింగ్ మీదే. సో వాళ్ళు చాలా దూరాలు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి కిలోమీటర్కి ఇంత అని ఎక్స్ట్రా అలవెన్స్ వస్తుంది. అండ్ వాళ్ళు రన్నింగ్ స్టాఫ్ కాబట్టి వీళ్ళు లెవెల్ 5లో ఉన్నా కూడా ఒక లెవెల్ పైన ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి వస్తాయి. సో శాలరీ చాలా ఎక్కువ వస్తుంది. ఈవెన్ లెవెల్ 6 వాళ్ళకంటే కూడా లెవెల్ 5లోనే రన్నింగ్ స్టాఫ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట, ఎందుకంటే కిలోమీటర్ అలవెన్స్ ఉంటుంది కాబట్టి. సో అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇప్పుడు CCTSకి ఒక 65,000 కనుక స్టార్టింగ్ శాలరీ అనుకుంటే వీళ్ళు 70-75 దాటేస్తారనమాట మినిమం, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అండ్ లాంగ్ రన్లో కూడా చాలా గ్యాప్ వస్తుంది, అంటే ల్యాక్స్లో వస్తుంది ట్రైన్ మేనేజర్కి తర్వాత ఫ్యూచర్లో. సో శాలరీ ఇంపార్టెంట్ అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే అది పెట్టుకోండి. బట్ 2 విషయాలు, మీకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, దాంతోపాటు ట్రావెలింగ్ కంపల్సరీ డైలీ ఉంటుంది. ఓకేనా, సో ఆ వర్క్ అది మాత్రం పెట్టుకుని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. నెక్స్ట్ మీకు శాలరీ ఇంపార్టెంట్ అనుకుంటే CCTS సెకండ్ ఇవ్వండి, ఎందుకంటే ఒక సూపర్వైజరీ పోస్ట్ లెవెల్ 6. సో దీని తర్వాత హై శాలరీ మీకు దీనిలోనే వస్తుంది, కొంచెం ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. సో అది సెకండ్ పోస్ట్ అయితే అది ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ శాలరీ ఎక్కువ ఉండాలి అనుకుంటే స్టేషన్ మాస్టర్ ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ, అది కూడా లెవెల్ 6 పోస్ట్. సో శాలరీ ఇది మీకు ఒక 80 వస్తే ఇది ఒక 65 or 70 అట్లా వస్తుంది అనుకుందాం, ఆర్ ఇది కూడా మీకు ఒక 65 to 70 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి మీకు JA ఇవ్వండి, ఇది లెవెల్ 5 జాబ్, మీకు ఇది అరౌండ్ 50-55 వస్తుంది అంతే. అదేంటంటే మీకు దీనికి దానికి లెవెల్ 5 అయినా తేడా ఎందుకు ఉంటుందంటే చెప్పా కదా, మీకు కిలోమీటర్ అలవెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సీనియర్ క్లర్క్ అనమాట. శాలరీ బేస్డ్గా వెళ్తే ఈ ఆర్డర్లో ఇవ్వండి. ఈ JA అంటే ఏం లేదు, అకౌంట్స్కి సంబంధించిన క్లరికల్ లాగా అనమాట. సో ఆ క్లరికల్ వర్క్ అయితే ఉంటుంది, 9 to 5 జాబ్. ఓకే, అండ్ హాలిడేస్ ఉంటాయి, అన్ని హాలిడేస్ ఉంటాయి, దాంతోపాటు సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో ఎక్స్ట్రాగా ఇయర్కి మీకు 52 వీక్స్ ఉన్నాయంటే 52 సాటర్డేస్ ఎక్స్ట్రా దొరుకుతుంది కదా, అంటే ఓవరాల్ మీరు ఒక 52 డేస్ తక్కువ వర్క్ చేస్తారు. అలాగే సీనియర్ క్లర్క్ కూడా సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో వాళ్ళకు కూడా సేమ్ 52 డేస్ ఎక్స్ట్రా లీవ్ దొరికినట్టే సంవత్సరానికి. సో శాలరీ బేస్డ్గా వెళ్తే ఈ ప్రయారిటీ పెట్టుకోండి. స్టేషన్ మాస్టర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, స్టేషన్ మాస్టర్ అంటే స్టేషన్లో ఏ ట్రైన్స్ రావాలి, ఏ ట్రైన్స్ ఎప్పుడు పంపించాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తారు కదా. సో వాళ్ళు స్టేషన్ మాస్టర్ అనమాట. వర్క్ అయితే చాలా కొంచెం ప్రెషర్ ఉంటుంది, బట్ శాలరీ కూడా బాగానే ఉంటుంది అనమాట. అండ్ CCTS అంటే కమర్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్వైజర్. ఇప్పుడు బుకింగ్ కానీ లేకపోతే కమర్షియల్ అప్రెంటిస్ అని మీరు వినుంటారు. సో దానికి సంబంధించిన వర్క్ కానీ లేకపోతే TCకి రిలేటెడ్ వాటిల్లో సూపర్వైజరీ పోస్ట్. సో పెద్ద పోస్ట్ అనమాట. అండ్ ఇది ఈసారే వచ్చింది CCTS పోస్ట్, ఇంతకు ముందు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావటం ఓపెన్ రిక్రూట్మెంట్లో. అండ్ వేకెన్సీస్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలనుకుంటే ముందు అది కూడా పెట్టుకోవచ్చు మీరు.
ఓకేనా. శాలరీకి సంబంధించి అయితే ఇది అనమాట. తర్వాత శాలరీ కాదు, నాకు వర్క్ ప్రెషర్ తక్కువ ఉండాలి, నేను వేరే వాటికి చదువుకోవడానికి కూడా బాగుండాలి, సో ఇవన్నీ మనకి సోషల్ లైఫ్ బాగుండాలి, అంటే ఇప్పుడు వీక్లీ మన ఫ్రెండ్స్ని కలవాలి, ఇట్లా ఉంటాయి కదా చాలామందికి డైలీ. సో వాళ్ళు ఫస్ట్ ఏం పెడతారు అంటే జేఏఏ పెట్టుకోండి. శాలరీ తక్కువ వస్తుంది గుర్తుపెట్టుకోండి, కంపేరిటివ్లీ ఇప్పుడు ఉన్న అన్నిటిలోనూ అదే కొంచెం శాలరీ తక్కువ వస్తుంది, బట్ జాబ్ వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ అయితే పెట్టుకోండి. ఈ రెండు కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఇది కొంచెం ఎక్స్ట్రాగా మీకు జేఏఏకి కొంచెం ఓన్లీ అకౌంట్స్ రిలేటెడ్ వర్కే ఉంటుంది. సీనియర్ క్లర్క్ అంటే మొత్తం క్లరికల్కి సంబంధించిన మిగతా వర్క్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి అన్నమాట. ఇది ఓన్లీ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ప్రమోషన్ కూడా జేఏఏ కొంచెం బాగానే ఉంటాయి ఆపర్చునిటీస్. ఇందులో కూడా మీరు తర్వాత డిపిఓ అలా కూడా ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళచ్చు. సో ఓకే, డీసెంట్గానే ఉంటాయి ఈ రెండు. శాలరీ పరంగా తక్కువ, బట్ వర్క్ ప్రెషర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బెస్ట్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సిసిటిఎస్, ఇది లెవెల్ పరంగా మీకు ఎక్కువ అండ్ లెవెల్ 6 అండ్ శాలరీ ఎక్కువ ఉంటుంది. అలాగే సూపర్వైజరీ క్యాడర్ ఈ రెండింటితో పోలిస్తే అయినా కూడా థర్డ్ ప్రయారిటీ ఎందుకు పెట్టానంటే దీనిలో మీకు నైట్ డ్యూటీస్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా, సిసిటిఎస్లో మీకు నైట్ డ్యూటీస్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత కొంచెం కంపారిటివ్లీ జేఏ అండ్ సీనియర్ క్లర్క్తో పోలిస్తే వర్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకని థర్డ్ పెట్టాను. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇంకా స్టేషన్ మాస్టర్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కంపారిటివ్లీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే అసలు మీరు ఆ ప్లేస్లోనే ఉండరు. ఓకేనా, ఎప్పుడు ట్రావెలింగ్లోనే ఉంటారు. కనీసం ఇదైతే ఒక దగ్గర అయినా ఉంటారు. ఓకేనా, సో అలాగా ఆ ప్రయారిటీ అయితే ఇవ్వచ్చు మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తే. బట్ మీరు ఒకవేళ స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ అయితే ప్రెషర్ అయితే ఎక్కువే ఉంటుంది. బట్ ఈ పోస్టులు కనుక క్రాక్ చేస్తే కొంతవరకు ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆ ప్రయారిటీ కూడా చెప్పేశాం కదా. ఇప్పుడు హోమ్ పోస్టింగ్ కావాలి నాకు అనుకుంటే, ఒకటి మీ హోమ్ పోస్టింగ్ ఉన్న దగ్గర స్టేషన్ ఎక్కడుంది అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉన్న విలేజ్ కానీ టౌన్ కానీ అక్కడ ఒక స్టేషన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషను. అది ఏంటి, అక్కడ మీకు ఏమేమి ఆఫీసులు ఉన్నాయి. ఓకే, కమర్షియల్కి సంబంధించి టికెట్స్ ఇస్తున్నారా అక్కడ, అంటే రైల్వే వాళ్ళే ఇస్తున్నారా, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇస్తున్నారా చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఒకవేళ అది హెడ్ క్వార్టర్ అయితే అంటే విజయవాడ అలాంటివి అనుకోండి, మీకు అక్కడ డిఆర్ఎం ఆఫీసులు ఉంటాయి. ఓకేనా, డిఆర్ఎం ఆఫీస్ ఉంటే ఇంకా మీకు అసలు ప్రాబ్లమే లేదు. అంటే డిఆర్ఎం ఆఫీస్ ఉంటే మీరు అప్పుడు ఫస్ట్ జేఏఏ ఇవ్వండి. అంటే మీరున్న ఊరు హెడ్ క్వార్టర్స్ పెద్ద ఊరు అనుకోండి, జేఏఏ ఫస్ట్ ఇవ్వండి. లేదనుకోండి మీకు మీ హోమ్ టౌన్లోనే కావాలంటే ఫస్ట్ ప్రయారిటీ హోమ్ పోస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి. మీది ఒకవేళ విజయవాడ వైజాగ్ అలాంటి పెద్ద టౌన్స్ అయితే మీరు జేఏఏ పెట్టుకోండి. ఓకేనా, హోమ్ పోస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు అంటే హోమ్కి దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉంటుంది జేఏఏ. నెక్స్ట్ మీకు హెడ్ క్వార్టర్స్ అయితే ఏంటి, నెక్స్ట్ సీనియర్ క్లర్క్ పెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ కాకపోతే సిసిటిఎస్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ నేను రెండు చెప్తున్నాను చూడండి. మీది హెడ్ క్వార్టర్స్కి దగ్గర ఊరు, హెడ్ క్వార్టర్స్ అంటే ఏం లేదు విజయవాడ వైజాగ్ ఇలాంటి పెద్ద ఊర్లు అయితే హోమ్ పోస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు జేఏఏ సీనియర్ క్లర్క్ ఈ ఆర్డర్ పెట్టండి. లేదా చిన్న చిన్న ఊర్లో అయితే స్టేషన్ మాస్టర్ సిసిటిఎస్ పెట్టండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ హోమ్ పోస్టింగ్ అంటే ఇంకా మీకు ఇంకా ఈ జేఏఏ అవే ఉంటాయి మీకు తర్వాత. సో జేఏఏ సీనియర్ క్లర్క్ తర్వాత లాస్ట్లో టీఎం పెట్టుకోండి, ట్రైన్ మేనేజర్. ఎందుకంటే ఇది మీకు హోమ్ పోస్టింగ్ వచ్చినా యూజే ఉంది, ట్రావెలింగ్లోనే ఉంటారు మీరు. సో అందుకని అదే మీరు హెడ్ క్వార్టర్స్లో కనుక అయితే జేఏఏ సీనియర్ క్లర్క్ తర్వాత మీరు సిసిటిఎస్ పెట్టండి, తర్వాత ఇంకా స్టేషన్ మాస్టర్, తర్వాత ట్రైన్ మేనేజర్. హోమ్ పోస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా పెట్టండి, ఇది బెస్ట్ పోస్టింగ్ అవుతుంది. నెక్స్ట్ గర్ల్స్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా గర్ల్స్ కూడా ప్రెషర్ తక్కువ ఉన్నదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ కంప్యూటర్ వర్క్ ఎక్కువ ఉన్నది ఇష్టపడతారు కదా. నార్మల్గా చెప్తున్నాను నేను, అందరూ అని కాదు, బట్ నార్మల్గా స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డుల్లో కూడా అమ్మాయిలు ఉంటారు. బట్ జనరల్గా నైట్స్ వర్క్ చేయడానికి ప్రిఫర్ చేయరు అండ్ కొంచెం ఆఫీస్ టైప్ జాబ్ 9 to 5 జాబ్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి సేమ్ ఇదే ప్రయారిటీ అయితే పెట్టేయండి అమ్మాయిలు కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్గా అయినా పర్లేదు, అంటే కొంచెం ప్రెషర్ ఉన్నా పర్లేదు, అలాగని మరీ ప్రెషర్ ఉన్న వర్క్ వద్దు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అంటే శాలరీ బాగుండాలి, ప్రెషరు కొంచెం మరీ ఎక్కువ కాకపోయినా బ్యాలెన్స్డ్గా ఉంటే పర్లేదు అనుకున్న వాళ్ళు సిసిటిఎస్ ఫస్ట్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు వేరే ఆప్షన్ లేదు ఇంకా జేఏఏ,
తర్వాత సీనియర్ క్లర్క్, తర్వాత మీకు ఇంకా 4th వచ్చేటప్పటికి స్టేషన్ మాస్టర్, లాస్ట్గా ఇంకా గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఏంటి ఈ రెండు అంటే, ఈ రెండు బాగా హెవీగా కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం కింద పెట్టాను. CCTSలో బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి అది నేను ఫస్ట్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీ సిచ్యువేషన్ ప్రకారం అయితే చూస్ చేసుకోండి. అండ్ మెడికల్ గురించి చెప్పాను కదా, మెడికల్ చాలా ఇంపార్టెంట్. మీకు గనక ఐసైట్ అన్నది బాగా ప్రాబ్లం, 4 డయాప్టర్ కన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంది ఐసైట్లో, వాళ్ళకొక రకం. 4 డయాప్టర్ కన్నా తక్కువ మీకు లెన్స్ స్పెట్స్ ఉంది, వాళ్ళకొక రకం. ఓకే, 4 డయాప్టర్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి B2 ఫస్ట్ ఉండొచ్చు, తర్వాత C2. ఓకే, తర్వాత ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి A2. ఇట్లా రాస్తే మీకు అర్థం కాకపోవచ్చు. B2 అంటే ఏంటి, CCTS. ఓకే, నెక్స్ట్ JAA, నెక్స్ట్ సీనియర్ క్లర్క్, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, నెక్స్ట్ ట్రైన్ మేనేజర్. సైట్ ఉంది, స్పెట్స్ ఉంది, బట్ పవర్ అన్నది 4 డయాప్టర్ కన్నా తక్కువ ఉంటే ఇది, లేదా 4 డయాప్టర్ కన్నా ఎక్కువ ఉంది, సైట్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ ఏం పెడతారంటే JAA పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ తప్పు చేస్తే జాబ్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్, ఆ తర్వాత మీకు CCTS, ఆ తర్వాత స్టేషన్ మాస్టర్, ఆ తర్వాత ఫైనల్గా ట్రైన్ మేనేజర్ అనమాట. ఇందులో స్పెసిఫిక్గా నైట్ డ్యూటీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే JAకి నైట్ డ్యూటీ ఉండదు, సీనియర్ క్లర్క్ కూడా నైట్ డ్యూటీ ఉండదు. దీనికి ఉండొచ్చు అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పలేం, ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి కంపల్సరీ ఉంటుంది నైట్ డ్యూటీ, ట్రైన్ మేనేజర్కి నైట్ డ్యూటీ ఉంటుంది. ఓకే, ప్రయారిటీ గురించి అండ్ జాబ్ రోల్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. డీటెయిల్ జాబ్ రోల్ గురించి కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ CCTS కంప్లీట్ జాబ్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ డీటెయిల్గా చేశాను. మీకు ఐ బటన్లోనే ఎండ్ స్క్రీన్లోనే చూపిస్తాను, ఆ వీడియో అయితే చూడండి. అండ్ CCTS కంప్లీట్ శాలరీ డీటెయిల్స్ కూడా చేశాను. అలాగే మీకు ఇంకా JAA కానీ ఇంకేదన్నా కావాలి, ఏ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే పోస్ట్ పేరు రాసి మీకు ఏ ఇన్ఫర్మేషన్, జాబ్ రోల్ కావాలంటే జాబ్ రోల్, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్, శాలరీ కావాలంటే శాలరీ అని టైప్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫస్ట్ ప్రయారిటీ ఏం పెడుతున్నారు ఓకే అని కింద అయితే కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏది ప్రయారిటీ పెడుతున్నారు అన్న కాంపిటీషన్ మీకు ఇక్కడే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఇది మొత్తం విన్నాక అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి గైస్, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నేను మీరు అడిగిన వీడియోస్ని ఇంకా ఫాస్ట్గా మోటివేటెడ్గా తీసుకురావడానికి ఉంటుంది. చాలా అనాలిసిస్ అండ్ వర్క్ అయితే చేస్తాం అనమాట ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి. ఒక్కొక్క కేసుని యూజ్ కేసుని తీసుకుని వాళ్ళ సిచ్యువేషన్కి ఏది బాగుంటుంది అని మేము ఇంత వర్క్ చేసి అయితే తీసుకొస్తున్నాం. సో మీరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఉంటే మాకు చాలా మోటివేట్గా ఉంటుంది. సో ఫ్రీగా మీకు ఉపయోగపడే కంటెంట్ మరిన్ని తీసుకురావడానికి ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రయారిటీ పెట్టడమే కాదు, పోస్ట్ ప్రయారిటీ పెట్టడమే కాదు, ఎక్కడ పోస్ట్ పెట్టాలి అంటే ఏ జోన్ సెలెక్ట్ చేయాలి అని నేను వీడియో అయితే చేశాను అనమాట డీటెయిల్డ్గా. సో ఆ డీటెయిల్డ్ వీడియో కోసం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వీడియో అయితే చెక్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, మన ఛానల్లో ఉంటుంది, నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో బెస్ట్ జోన్స్ ఎలాగా అనేది అయితే నేను అక్కడ ఇచ్చాను అనమాట. బెస్ట్ జోన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, 21 జోన్లు ఉన్నాయి కదా మనకి మొత్తం. సో అందులో ఎక్కడ తీసుకుంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సులు ఎక్కువ పెరుగుతాయని డీటెయిల్గా అక్కడ చెప్పాను. సో ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి, మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ మెడికల్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే అది మనం ఆల్రెడీ కవర్ చేసాం, మెడికల్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్. సో ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఏమేమి వీడియోస్ చేశానని చూడొచ్చు. మీరు ఇక్కడ చూడండి, రీసెంట్ వీడియో ఫామ్ ఫిల్లింగ్లో చాలా తప్పులు చేస్తుంటారు. సో ఫామ్ ఫిల్లింగ్లో గనక తప్పులు చేస్తే మీకు అప్లికేషనే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఆ వీడియో కూడా చూడండి. అంటే మీ నెసెసిటీని బట్టి మీకు ఏది ఇంపార్టెంట్ అని మీ సీరియస్నెస్ ఎగ్జామ్ మీద ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కంప్లీట్గా ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా అయితే NTPC జోన్కి సంబంధించిన వీడియో అయితే చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అది చాలా ఇంపార్టెంట్ మీ అవకాశాలు పెంచడానికి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, రోజుకి 10 గంటలు చదివినా కొంతమందికి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో వై 98% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు అన్నదానికి ఒక అనాలిసిస్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అనే బెస్ట్ స్ట్రాటజీతో ప్రిపరేషన్కి సంబంధించి వీడియో అయితే చేశాను అనమాట. ఎలా గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలి అని. సో ఆ వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది అని నేనైతే డెఫినెట్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ మీరు కనుక రైల్వేకి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మనం క్లాసెస్ అయితే చేసామన్నమాట కంప్లీట్గా రైల్వే ఓరియంటెడ్గా, ఫిజిక్స్, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ
మ్యాథ్స్, రీజనింగ్. సో మెజారిటీ ఏదైతే ఎగ్జామ్లో అడుగుతారో వాటికి సంబంధించిన కంప్లీట్ ఆ ఓరియంటేషన్లోనే రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసాం. అండ్ ఒక స్టెప్ అహెడ్. సో రైల్వే గనక ఎగ్జామ్ క్రాక్ చేయాలని సీరియస్గా అనుకుంటే ఇదైతే ఖచ్చితంగా తీసుకోండి క్లాసెస్. ఎందుకంటే నేను ఇందులో రైల్వేలో 2 సార్లు ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశాను అనమాట. రీసెంట్గా ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండ్ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి 90% స్కోర్తో నేను క్లియర్ చేశాను. సో ఈ స్కోర్తో నేను ఎలా క్లియర్ చేశాను అన్న దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ అయితే చేసాం. మన క్లాసులు చెప్పేది మన యాప్లో మెజారిటీ పీపుల్ ఆల్రెడీ ఎన్టీపీసీ క్లియర్ చేసిన వాళ్ళే. ఓకేనా? సో తప్పకుండా తీసుకోండి, క్లాసెస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ మీకు ఒక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. SARAN అనే కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో పేమెంట్ చేసేటప్పుడు అదైతే చెక్ చేయండి. అలాగే మన యాప్లో ఏఎల్పికి సంబంధించిన టెక్నీషియన్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ ఉంటాయి. అలాగే కంప్లీట్ జనరల్ సైన్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా ఉంది. సో ఈ కోర్సెస్ అన్నీ మీరు తీసుకోవాలి అనుకుంటే జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ని తక్కువ ధరలో వస్తున్న ఈ బెస్ట్ కోర్సెస్ని తెలుగులో యూజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీరు డౌట్స్ ఏదైనా అడగాలనుకున్నా లేదా ఎగ్జామ్ సంబంధించిన ఏ అప్డేట్ అయినా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫ్రీగా మీరు అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు రైల్వే గురించి కానీ మీ డౌట్స్ గురించి కానీ. అండ్ రైల్వే అప్డేట్స్ ఫస్ట్ అక్కడైతే వస్తాయన్నమాట. సో తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫైనల్గా ఈ ఎన్టీపీసీ జోన్ వీడియో అండ్ మీకు ఈ 90% ఫెయిల్ అవుతున్నారు ఎందుకు అన్న దానికి సంబంధించిన బెస్ట్ స్ట్రాటజీ వీడియో అయితే నేను చెప్పాను కదా. సో ఆ 2 ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్లో అయితే కనిపిస్తాయి. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.